వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఒంటరితనం గుండెకు చేటు. ఒంటరితనం గుండె జబ్బులకు దారితీస్తున్నది. నలుగురితో కలిసిమెలిసి ఉండేవారికి హృదయ సమస్యల నుంచి రక్షణ లభిస్తున్నది. దీర్ఘకాలిక ఒంటరితనంతో ఒత్తిడి, దానితో పాటే రక్తపోటు, ఇన్ఫ్లమేషన్, కార్టిసాల్ స్థాయిలు పెరగడం గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. సామాజిక ఒంటరితనంతో చాలా మందిలో ధూమపానం అలవాటు పెరుగుతున్నదట. బయటి ఆహారం తీసుకోవడం, వేలపాల లేని తిండి వల్ల ఊబకాయం లాంటివి పలకరిస్తున్నాయట. అదే సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉండటం వల్ల తెలియకుండానే కొన్ని మంచి అలవాట్లు అలవడతాయి. స్నేహితులతో వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం గురించి చర్చించుకోవడం, ధూమపానం, మద్యం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా ప్రోత్సహించుకోవడం ఫలితంగా చురుకైన జీవనశైలి అలవాటు అవుతుంది. స్థిరమైన మానసిక స్థితి, కంటి నిండా నిద్ర కూడా లభిస్తుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. దీని వెనుక ఉన్న కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపినప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. అదే సమయంలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ కూడా విడుదలవుతుంది. ఇది రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇక జీవితంలో కష్ట నష్టాలు కామన్. అలాంటివి ఎదురైనప్పుడు మీకు అండగా నిలిచేవారు మీ చుట్టూ ఉంటే మీ గుండెకు ఎంతో భరోసా దక్కినట్లు అనిపిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. గుండెపోటు లాంటివి రాకుండా ఉంటాయి. సామాజిక మద్దతు ఉన్నవారిలో హృదయ స్పందన రేటు త్వరగా సాధారణ స్థితికి వస్తుందని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి.